ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు. పిల్లల చదువు కోసం మెరుగైన విద్య అందిస్తున్నారని కొనియాడారు. నాడు నేడు కింద పాఠశాల రూపురేఖలు వైసీపీ సర్కార్ మార్చిందన్నారు. మనది మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లో శివ సదనంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక విడత రెండు విడతలు వేసాడు, టోపీ వెళ్ళిపోయిండు. మళ్ళా వస్తున్న నమ్మకాకండి, కలకల చంద్రబాబు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా మన అకౌంట్లోకి ఏ దళారీని లేకుండా, ఏ మధ్యవర్తిని లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మనకిచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆలోచించండి ఒకసారి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2 లక్షలే. ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య ఎంతో తెలుసా తల్లి? 1,85,000 వేసినటువంటి ఓటర్లు ఎంతో. మొన్న 2019 ఎలక్షన్స్ లో 1,60,000 మంది. మనం పథకాలు ఇస్తున్నటువంటి వారు 1,85,000 మంది. బీజేపీ, జనసేన ఇంకా ఇంకొక పార్టీలకు ఓటేసినటువంటి వారికి కూడా పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, పేదరికం మాత్రమే అర్హత.